చూస్తే పూరి జగన్నాథ్ ఆలయంలో టెన్షన్ నెలకొంది. రత్న భాండాగారాన్ని తెరిచినట్లు సీఎం మోహన్ మాంజీ ట్విట్టర్లో వెల్లడించారు. ఇదిలా ఉంటే రత్న భాండాగారాన్ని తెరుస్తున్న సమయంలో విధులు నిర్వహిస్తున్న పూరి ఎస్పీ అస్వస్థతకు గురయ్యారు. భాండాగారాన్ని సిబ్బంది శుభ్రం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఎస్పీ పినాక్ మిశ్రా స్పృహ తప్పి పడిపోయారు. వైద్యులు ఎస్పీకి ప్రాథమిక చికిత్స అందించారు. మరోవైపు రత్న భాండాగారాన్ని తెరిచిన తర్వాత నిధిని డిజిటలైజ్ డాక్యుమెంటేషన్ చేస్తారని అధికారులు వెల్లడించారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన పెట్టెల్లో నిధిని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తు మధ్య భాండాగారాన్ని తెరిచినట్లు అధికారులు వెల్లడించారు. రైట్, ఇదే అంశంపై మాట్లాడేందుకు పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ చెన్నారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. నమస్తే. రత్న భాండాగారాన్ని తెరిచినట్లు సీఎం మోహన్ మాంజీ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. సో సార్, ఏంటి రత్న భాండాగారంలో ఎంత సంపద ఉండే అవకాశం ఉందంటారు చెన్నారెడ్డి గారు? జనరల్ గా ఇట్లా ట్రెజర్ ట్రోవ్స్ అంతా కూడా టెంపుల్స్ లో పురాతన కాలం నుంచి పెద్ద పెద్ద టెంపుల్స్ లో ముఖ్యంగా వైష్ణవ ఆలయాల్లో దాచిపెట్టడం జరుగుతుంది. సో కొన్ని టన్నులు ఉండే అవకాశాలు ఉంటాయి. డిపెండ్స్ అపాన్ టెంపుల్. పూరి జగన్నాథ్ టెంపుల్ అంటే చాలా ఏన్షియంట్ టెంపుల్ కాబట్టి చాలా ఉండే అవకాశాలు ఉంటాయి. సుమారుగా 10 టన్స్ కానీ 5 టన్స్ అట్లా చాలా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే సుమారుగా ఏమి చెప్పలేమంటారా? సుమారుగా అది ఓపెన్ చేస్తే గానీ చెప్పలేం కదండి. జనరల్ గా టన్స్ పైనే ఉంటుంది. టన్స్ పైనే. ఓకే. అప్పట్లో మనం టెంపుల్ లో మనం చూసాం కదా, ఎంత గోల్డ్ ఉండింది, ఎంత వైడూర్యాలు ఉన్నాయనేది మనకు ఇది ఉంది కదా. అదే ఇప్పుడు తెలిస్తే గవర్నమెంట్ మంచి పని చేస్తుంది అనిపిస్తుంది ఆ విషయంలో. కమిటీ వేసి అలాగా చాలా టెంపుల్స్ లో ఇట్లా నిధి నిక్షేపాలు ఉన్నాయి. మాకు కూడా పురాణ శాఖలో నేను ఉమ్మడి రాష్ట్రాలప్పుడు అష్టవేలి ఏపీకి పురాణ శాఖ డైరెక్టర్ ఉండే కదా, నేను ఉన్నప్పుడు ఎన్నో మన ట్రెజర్ ట్రోవ్ గుప్త నిధులని మాకు వచ్చే ఆఫీస్ కు. దాంట్లో ఎన్ని అందాయి ఎన్ని లేదనేది అది ఎంక్వైరీ చేసే కానీ ఇది కాదు. అంటే చాలా మా పురాణ శాఖనే కాదు, జనరల్ గా మన స్టేటే కాదు, అదర్ స్టేట్స్ లో కూడా చాలా మంది జనాలంతా కూడా ఎత్తుకొని పోతున్నారు అంతా. ఫర్ ఎగ్జాంపుల్ చాలా టెంపుల్స్ మన ఇది ఉంటుంది కదా, ఇప్పుడు శివలింగం ఉంటుంది. శివలింగం దగ్గర ఏదో ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా ఫౌండేషన్ వేసినప్పుడు టెంపుల్ కు ఏదో నిధి ఏదో పెడతాం, కొంత నవరత్నాలని లేకుంటే సమ్ గోల్డ్ అని, డిపెండ్స్ అపాన్ వాళ్ళ శక్తిని బట్టి ఇచ్చేస్తుంటాం. కానీ అది చాలా టెంపుల్స్ అంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన నల్లమల హిల్స్ లో ఎన్నో శివాలయాలు ఉన్నాయి, అన్ని నాశనం అయిపోయినాయి. గుప్త నిధులు దొంగలు ట్రెజర్ ట్రోవ్ హంటర్స్ అంతా కూడా ఇచ్చేసి పోలీసులకు దొరికినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు పెద్దగా. అంటే లైట్ గా తీసుకుంటారు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వాళ్ళు ఎవడో ఇచ్చేస్తారు లోకల్ లీడర్ ద్వారా, ఇట్లా వదిలిపెట్టడం జరుగుతుంది. అట్లాంటి నాశనం చేస్తున్నారు దాని అంతా. టెంపుల్స్ అంతా కూడా జనాలకు ఒక ఇది లేక, నాలెడ్జ్ లేక పురాణ సంపద మీద ఇలా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా వాళ్ళు పూరి జగన్నాథ్ టెంపుల్ లో ఈ విధంగా కమిటీ వేసుకొని 46 years తర్వాత ఈ విధంగా నిధి నిక్షేపాల గురించి ఎంక్వైరీ చేయడం, దాన్ని ఓపెన్ చేయడం అనేది చాలా శుభపరిణామం అనిపిస్తున్నారు. సార్, ఒక పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ గా మీ ఎక్స్పీరియన్స్ తెలియచేయండి. అంటే మీరు ఇలాంటి తవ్వకాలు జరిపినప్పుడు మీకు ఎదురైన ఎక్స్పీరియన్స్ ఏముంది? అంటే ఇప్పుడు రత్న భాండాగారానికి నాగబంధం ఉంది అనే ఒక ప్రచారం జరుగుతోంది, దీన్ని మీరు నమ్ముతారా? అవునవును, ఉంటుందమ్మా, అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నిధులు నిక్షేపాలకంతా కూడా ముందు ప్రాచీన కాలంలో టెంపుల్స్ ఆలయాల్లో ఏదన్నా దాని సెక్యూరిటీ కోసము ఇట్లా నాగబంధాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే యొక్క సర్పాల చేత ముడి పెట్టడము దానికి, అలాగే ప్రేతాత్మలని అట్లా రకరకాలుగా. అంటే మనము అంటే ఇది ఒక పెద్ద సైన్స్, ఇది అసలు గెద్దాం సైన్స్ అనమాట ఇది. ఉండే అవకాశాలు అయితే ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. మనం కూడా, నేను కూడా కొద్దిగా ట్రై చేశాను. మీకు తెలుసు అందరికీ మనం ఏం జరిగిందో.
ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మన సైఫాబాద్ దీంట్లో మీరు కూడా బాగా కవర్ చేశారు. ఇప్పుడు అంతా 2-3 పేజీలు మెయిన్ పేజీల్లో వేశారు. అక్కడ ఎంత ట్రాజెక్ట్ హౌస్ అంతా కూడా ఓల్డ్ ఆల్విన్ బీరువాలన్నీ కూడా అవన్నీ ఇచ్చేసి ఇప్పటికి కూడా ఉన్నాయి అక్కడంతా. అంటే అదంతా మన జీ బ్లాక్ వరకు ఇది ఉందని. సో ఇదంగా ఏదైనా చేయాలంటే అని కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే నా ఎక్స్పీరియన్స్ అయితే ఏదైనా మంచి చేయాలంటే యూ వాంట్ టు డూ ఎనీ గుడ్ థింగ్ యూ విల్ అట్రాక్ట్ క్రిటిసిజమే కాదు, ఇంకా దాంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది. ఏదైనా మంచి చేయాలంటే చాలా కష్టం సొసైటీలో. ఎందుకంటే పొలిటికల్ గా పెద్ద సీఎం లెవెల్లో కానీ లేకుంటే కన్సర్న్ మినిస్టర్ లెవెల్లో ఎవరు ఇన్వాల్వ్ అయితే మనం ఏం చేయలేని పరిస్థితి. నేను అనుభవించాను కదా కన్సర్న్ మినిస్టర్ వల్ల, అప్పుడు చాలా ఇబ్బంది పడినా. చాలా అంటే అమ్మా మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇవన్నీ దీంట్లో చెప్పేది కాదు. ఆ మనిషి కూడా లేడు ఇప్పుడు, ఆ మినిస్టర్ కూడా. అంటే ఆశ మనిషికి ఏదైనా మంచి చేద్దామంటే దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. మాకు కావాలి అన్నట్లు ఏదైనా మంచి చేస్తే అట్లా. అంటే మీరు ఆ నాగబంధం ఉందని మీరు నమ్ముతున్నారు అంతేనా? నమ్ముతున్నామ్మా, ఖచ్చితంగా ఉంటుందని. ఇది ప్రచారం కాదంటారు? ఆ ప్రచారమే కాదు అది. ఓకే. అయితే ఆలయంలో దొరికిన నిధిని లెక్కించడానికి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందంటారు సార్? అక్కడ నిధులు దొరికిన దాన్ని బట్టి, వెల్త్ బట్టి, క్వాంటిటీని బట్టి మనకు అదే ఇచ్చేస్తారు. డిపెండ్స్ మనుషులు ఎంతమంది దాంట్లో ఇచ్చేస్తుంటారు కౌంటింగ్ అనేది, దాన్ని బట్టి ఇది ఉంటుంది కదా న్యాచురల్ గా. మనకి ఇప్పుడే న్యూస్ అందుతోంది, రత్న భాండాగారాన్ని తెరవగానే ఎస్పీ గారు స్పృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే నిధులు ఎవరు టచ్ చేసిన ఆ నిధుల గురించి కొద్దిగా ఇబ్బందులు పడతారు. ఇప్పుడు నా దగ్గర చాలా మంది వచ్చేవాళ్ళు, తెలిసిన ఫ్రెండ్స్ గానీ, లేకుంటే ఫ్రెండ్సే కాదు చాలా మంది ఎవరైనా పరిచయం ఏమని ఎందుకు ఒకసారి పరిచయం చేస్తారు. నెక్స్ట్ 4-5 దినాల్లో సార్ ఎక్కడ నిధులు ఉన్నాయా అని అడిగే వాళ్ళు అనమాట చాలా మంది. అట్లా నేను చెప్పేవాడిని, నిధులు టచ్ చేస్తే ఖచ్చితంగా నాశనం అవుతారా ఫ్యామిలీస్ అంతాను. అట్లా చాలా మంది ఇప్పుడు నాది అనంతపురం జిల్లాలో పేర్లని చెప్పకూడదు అని చాలా మంది నాశనం అయిపోయినారు. ఈ యొక్క ప్రాజెక్ట్ హంటింగ్ మీద ఇంట్రెస్ట్ పడి అంత ఆస్తులన్నీ పోగొట్టుకొని మనుషులే సర్వనాశనం అయిపోయినారు. ఫోర్ట్స్ లో మన ఇప్పుడు గుత్తి ఫోర్ట్ కానీ, పెనుగొండ ఫోర్ట్ లో కానీ చాలా మంది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వజ్రాలు ఉంటాయని దొరికినాయి. ఎందుకంటే రాజులు దాచిపెట్టింటారు కదా, అప్పుడంతా మనకు చెస్ట్లు ఉండవు కాబట్టి సో అవకాశాలు ఉంటాయి దొరికే టెంపుల్లోనూ ఇవన్నీ. సో దానికి ఆశపెట్టిపోయిన వాళ్ళు ఎవరు బాగుపడలే నాకు తెలిసినంత వరకు. అందుకని నేను ఎవరికైనా సలహా ఇచ్చేదంటే ఇట్లా నిధులు కానీ ఉన్నాయని చెప్పేసి, ట్రెజర్ ట్రోవ్స్ ఉన్నాయని చెప్పేసి ఇట్లా లింగాలని టెంపుల్స్ అంతా నాశనం చేయొద్దని నేను కోరుకుంటున్నా. జనరల్గా ఐఎమ్ రిక్వెస్టింగ్ పీపుల్. గవర్నమెంట్ కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపించాలమ్మా. శాఖ అంటేనే పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకు నేను చూస్తున్నా కదా, అన్ని గవర్నమెంట్ లో చూస్తున్నా, ఎందుకు దాని మీద ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. మన ఇప్పుడు ఈవెన్ డివైడ్ అనేది కూడా మన స్టేట్, ఇప్పుడు మన ఏపీ అసెంబ్లీ, మన ఏపీ స్టేట్ మ్యూజియం ఉంది కదా, దాంట్లో సుమారు 3 లక్షల పైసలు కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర. 2 lakhs పైన ఉన్నాయి కాయిన్స్, బంగారు కాయిన్స్, ఏన్సెంట్ కాయిన్స్ అన్ని, పంచమార్కుల కాయిన్స్, రకరకాల కాయిన్స్, శాతవాహన పీరియడ్ నుంచి రోమన్ గోల్డ్ కాయిన్స్. ఇంతవరకు డివైడ్ చేయాలి. ఏ స్టేట్ ఉంటే ఆ స్టేట్. కాకతీయ ఉంటుంది, కాకతీయ కాయిన్స్ ఇక్కడే పెట్టాలి. విజయనగర కాయిన్స్ అంటే అక్కడ పంపించాలి, రిజిస్ట్రేట్ చేసుకొని. అంటే అలాంటి అట్లా ఏదో కమిటీ వేస్తారు, మళ్ళీ దాని మీద పట్టించుకుంటే నాకు లేదనిపిస్తుంది. ఎవరైనా కూడా సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కొద్దిగా ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆ డిపార్ట్మెంట్ ఒక ఇంపార్టెంట్ ప్రాముఖ్యతగా డిపార్ట్మెంట్ అంటేనే ఇలాంటివన్నీ మనం ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. అంతా కూడా ఈ నిధులు అంతా సైన్స్ కి ఒక అంతు చిక్కని రహస్యంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కడైనా కూడా ఉంటాయి నాగుపాములు కానీ, లేకుంటే పెద్ద పెద్ద ఇదని కొన్నాళ్ళు ఏదైనా యూజ్ చేయకుండా కూడా పాములు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. ఓపెన్ చేసినప్పుడు కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా అన్ని మెజర్స్ తీసుకొని చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఎక్కడైనా కూడా. అంటే ఈసారి గవర్నమెంట్ బాగానే తీసుకుంది అని తెలుస్తోంది జాగ్రత్తలు. స్నేక్ క్యాచర్స్ కూడా పట్టుకున్నారు. డౌట్ ఉంటే కూడా ఏదైనా నిధులు ఉంటే తవ్వకాలు చేపట్టచ్చు, తప్పేం కాదు కదా. ఏదైనా ఎక్స్పెడిషన్స్ కండక్ట్ చేయాలా, ఏఎస్ఐతో పర్మిషన్ తీసుకుని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాతో చేసే తప్పేం కాదు. ఎవరు ఎత్తుకుపోయే బదులు దొంగలు ఇట్లా పొలిటికల్ లీడర్స్ లేకుంటే ఎవరు వాళ్ళ దీన్ని పడుకోకుండా ఇట్లా ఇచ్చే ఎంక్వైరీ మన ఎక్స్ప్లెయిన్ చేసి దొరికితే దాని మీద బుక్ రూపంలో అక్కడ దొరికిన కాయిన్స్ కానీ బుక్ రూపంలో వేసి ప్రజలకు చెప్తే తప్పేముంది. ఫ్యూచర్ జనరేషన్ కు మన వారసత్వ సంపద యొక్క ప్రాముఖ్యతగా చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ ఏమైతే అంత ప్రతి చోట రాజకీయాలు అంతా ఏదో తిందాము అన్నట్లా ఇది ఉంటుంది. గుప్త నిధులు అని గుప్త నిధులు టచ్ చేసినప్పుడు కూడా నాశనం అయిపోతాడు. నాకు తెలుసు 100% అమ్మా. ఇది మీ ఛానల్ ద్వారా చెప్తున్నా,
చాలా మంది నా కళ్ళు ఎదురు చాలా మంది దెబ్బతిన్నారు. నాకు వచ్చి కూడా కొందరు చెప్పారు, సార్ దాంట్లో టచ్ చేసిన ఆస్తులన్నీ పోయినాయి సార్, హెల్త్ బాగాలేదు అంతా అని కూడా చెప్పడం జరిగింది. అది నాకైతే సైన్స్ కూడా ప్రూవ్ అవుతుందని అట్లా నా అనిపిస్తుంది నాకు. రైట్, థ్యాంక్ యూ చెన్నారెడ్డి గారు.